తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర సర్కార్ జీవో విడుదల చేసింది. 34 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. పలు కార్పొరేషన్లకు గతంలోనే చైర్మన్లను ప్రకటించినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో విడుదలను పెండింగ్లో ఉంచింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర సర్కార్ జీవో విడుదల చేసింది. 34 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. పలు కార్పొరేషన్లకు గతంలోనే చైర్మన్లను ప్రకటించినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో విడుదలను పెండింగ్లో ఉంచింది సర్కార్. ప్రస్తుతం కోడ్ ముగియడంతో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి సర్కార్ జీవో విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? వంశీ, ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేషన్లకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. ఎన్నికల సమయంలోనే మొత్తం 37 మంది కార్పొరేషన్లకు సంబంధించినందుకు మాత్రం తొందరలోనే ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ పేర్లను ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఇవాళ అధికారికంగా ఆ ఉత్తర్వులకు సంబంధించిన జీవోను మాత్రం విడుదల చేస్తుంది. ఈ జీవో మాత్రం మార్చి లోనే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధం చేస్తుంది. కానీ ఇవాళ అధికారికంగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసి సంబంధించి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో మాట్లాడుతూ కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజు, రాష్ట్ర ఆయిల్ స్టీల్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జగ్గ రాఘారెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా కూడా మహాల మోహన్ రెడ్డి, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా గారేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయి కుమార్, గ్రంథాలయ చైర్మన్ గా ఎండి రియాజ్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కోడం వీరయ్య, ఆర్వేశ కార్పొరేషన్ చైర్మన్ గా కాల్వ సుజాత, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆర్ గురునాథ్ రెడ్డి, వాటితో పాటుగా ఇప్పటివరకే సెట్వింగ్ కు సంబంధించిన మాత్రం ఎం గిరిధర్ రెడ్డి, స్టేట్ మినిమం కార్పొరేషన్ చైర్మన్ గా మాత్రం జానకి ప్రసాద్, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా విజయబాబు, రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సత్యనారాయణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయత ప్రకాష్ రెడ్డి, టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్ల సతీష్ కుమార్, తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా చల్ల నరసింహారెడ్డి, శాతవాన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నరేందర్ రెడ్డి, వీరితో పాటుగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా వెంకటరామరెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రామరెడ్డి మల్లారెడ్డిని కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా టూరిజం కి కార్పొరేషన్ చైర్మన్ గా పట్టిరెడ్డి రమేష్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంఏ ఫయీం, దీంతో పాటుగా స్టేట్ ఉమెన్ స్టేట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ గా బండ్రు శోభారాణి, వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎం వీరయ్య, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా కె శివసేనారెడ్డి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా అలకే పుంజుల, షెడ్యూల్డ్ కాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎం ప్రీతం, దీంతో పాటుగా బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా శ్రీకాంత్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అదేవిధంగా కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బెల్లయ్య నాయక్, గిరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతి కొట్టినాక, దాంతో పాటుగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ చైర్మన్ గా జైగోల్ ను నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాసేపటికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన వారు మాత్రం 2 సంవత్సరాల పాటు కూడా ఈ పదవుల్లో ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఉత్తర్వులకు సంబంధించిన దానిపైన కూడా 2 సంవత్సరాల పాటు కూడా వీళ్ళు పదవిలో ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో ఇద్దరికి కూడా కార్పొరేషన్ చైర్మన్లు అవకాశం కల్పించాల్సి ఉంది. నేరెళ్ల శారదకు మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం రాజ్భవన్ నుంచి కూడా వెలువడాలి. కాబట్టి దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం మరో 2 రోజుల పాటు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు సచివాలయ వర్గాలు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా జయేశ్వరరావు అనే వ్యక్తి కూడా కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తామని చెప్పి కూడా గతంలో తెలిపారు. కాబట్టి ఆయా విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్లేస్ లో ఇంతవరకు ఇస్తారని దానిపైన కూడా క్లారిటీ రావాలి. ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కూడా ఆ తొందరలో భర్తీ చేసే అవకాశం ఉంది.